హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఇందులోనే కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇవి కొంచెం వేగాక కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయినాక అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. లేకపోతే పల్లీలు వేగకపోతే బాగా మెత్తగా ఉంటాయండి. కొంచెం పల్లీలు వేగాక అప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు వేగే లోపలికి మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మరమరాలు తీసుకుందాం. మరమరాలు అంటారు, బొరుగులు అంటారు, పేలాలు అంటారు. మేమైతే మరమరాలు అంటామండి. మరమరాలు తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలి. పోసుకొని కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలండి. కింద నుంచి అవి మొత్తం తడవాలి మరమరాలన్నీ. ఎక్కువసేపు నానబెట్టకూడదండి. మళ్ళీ అలానే ఎక్కువసేపు నానబెడితే ముద్దయిపోతాయి. ఇట్లా పైనుంచి మునిగే వరకు కలుపుకొని మునిగాక వాటిని మొత్తం ఇట్లా పిండి తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి. బాగా ఇట్లా అన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ నానిపోతాయండి ఎక్కువసేపు వదిలేస్తే అట్లే. ఇట్లా మొత్తం అన్నీ తీసేసుకోవాలి. తీసేసుకున్నాక ఒకసారి మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కలుపుకుందాము. చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయిన దాంట్లో ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఉగ్గానికి టమాటానే బాగా టేస్ట్ ఉంటుందండి. ఎంత టమాటా వేసుకుంటే అంత టమాటా వేసుకోవాలి. నేను 3 టమాటాలు కట్ చేసుకున్నాను. పుల్లగా బాగుంటుందండి టమాటా ఎక్కువ వేసుకుంటే. ఈ టమాటా మగ్గే లోపలికి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ఉన్నా పర్లేదు, కొంచెం వేపిన శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు, వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి. 2 మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ ఒకసారి టమాటా ముక్కలు కలుపుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి టమాటా ముక్కలు. చూడండి టమాటా ముక్క మగ్గిపోయింది. ఇట్లా దగ్గరికి అయిపోయాక టమాటా వాటర్లోంచి తీసుకున్న మరమరాలు తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని కింద నుంచి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయింది టమాటా గ్రేవీ మొత్తం మరమరాలకి. ఇట్లా కలుపుకొని మొత్తం సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేయాలండి. ఇట్లా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచాక మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదండి, పుట్నాల పప్పు పొడి, అది వేసేసుకొని బాగా కలుపుకోవాలి. పుట్నాల పప్పు పొడి వేసాక ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి. ఒక 2 మినిట్స్ అట్లా ఉంచితే సరిపోతుంది. అడుగు పడుతుంది మళ్ళీ. ఇంతేనండి. కొత్తిమీర వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ. దీనికి ఉల్లిపాయ నిమ్మకాయ కాంబినేషన్ బాగుంటుందండి. మిర్చి బజ్జీ కూడా బాగుంటుంది కానీ మాకు మిర్చీలు అందుబాటులో లేక వేయలేదండి. ఇంతే. మా పిల్లలు తిని చెప్తున్నారు చూడండి బాగుందని. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.